కాన్సెప్ట్ తోటి ప్రణాళికాబద్ధంగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తే ఈ రోజు ప్రజలు వాళ్ళంతకు వాళ్ళ కళ్ళు వాళ్ళు ఒడుచుకున్నట్టు రేవంత్ రెడ్డి గారి టీము అబద్ధాల మాటలకు లొంగిపోయి మరి ఓట్లేసారు. ఇప్పుడు 13 నెలలు అయితా ఉంది. ఇందులో ఇప్పుడు గమనిస్తా ఉన్నారు ఏంటంటే కేసీఆర్ గారు చెప్పింది నిజమేరా బాబు, అనవసరంగా మేము మోసపోతుంది వీళ్ళకు ఓట్లేసి అనే పరిస్థితి ఈ రోజు గ్రామాలలో కనిపిస్తుంది. ఈ రోజు ఒక గ్రామం అంటే సరే బీఆర్ఎస్ పార్టీ ఎవరికో నేర్పో కార్యకర్తలను రెచ్చగొట్టో లేదు ప్రజలను రెచ్చగొట్టో చేస్తుండొచ్చు అనుకుందాం. ఒక గ్రామం 2 గ్రామాలు అనుకుందాం. మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న 1200 పైచులకు గ్రామాలన్నింటిలో కూడా ఈ రోజు ఎదురుదాడికి దిగుతా ఉన్నారు అని అంటే కారణం ఏంటంటే షరతులు వర్తిస్తాయి అని మరి సీఎం కుర్చీ మీద కూర్చున్న తర్వాత షరతులు వర్తిస్తాయి అని రేవంత్ రెడ్డి గారు మాట తప్పడం వల్ల ఈ రోజు ఆ పరిస్థితి వచ్చింది. ఎన్నికల కంటే ముందు మీరు చూడండి, హామీలు విపరీతంగా ఇచ్చారు, షరతులు వర్తిస్తాయి అనలే. కేసీఆర్ కంటే డబల్ చేస్తా, 1కి 2 ఇస్తా, 2కి 3 ఇస్తా, 3కి 4 ఇస్తా అని చెప్పి నమ్మబలికిన రేవంత్ రెడ్డి గారు ఆ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కనీసం ఆ 1 రూపాయి ఇవ్వకుండా ఆ 1 రూపాయి ఎట్లొస్తుంది అని అంటే షరతులు వర్తిస్తాయి అంటే ఈ రోజు సర్వే మీరు చూడండి, సర్వే ఆల్రెడీ మొదటి సర్వే అయిపోయిందండి. మొదటి సర్వే అయిపోయిన తర్వాత మళ్ళీ బీసీ సర్వే మొదలైంది. ఇప్పుడు 3వ సర్వే ఇండ్ల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసము, తర్వాత ఈ రోజు రేషన్ కార్డుల కోసం ఏదైతే మళ్ళీ 3వ దఫా సర్వే చేసిర్రు. అరే నాయన మీకేమైనా బుద్ధి ఉందా? మరి 3 సార్లు సర్వే 3వసారి సర్వే ఎందుకు రా భయ్? ఇంతకు ముందే 2 సార్లు చేసిర్రు కదా, మరి ఆ సర్వే ఎందుకు చేసిండ్రు? అది బుట్టదాఖలు చేసిండ్రా అని చెప్పి ప్రజలు తిరగబడతా ఉన్నారు. ఈ రోజు వాళ్ళు ఎంతో ఆశతోటి ఎదురు చూస్తా ఉన్నారు. రుణమాఫీ అంటే రుణమాఫీ మొదటి రోజు నుండి అమలుకు నోచుకోలేనటువంటి హామీల మీద బీఆర్ఎస్ పార్టీ ప్రతి క్షణం కూడా పోరాటం చేసిన ఫలంగా ఈరోజు కనీసమైన 18,000 కోట్ల రూపాయలు అంటే సగానికి సగం డబ్బులు ముట్టినాయి జనాలకు. అది బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్ల ముట్టినాయి. అంటే అడిగేటోడు లేకపోతే వాస్తవంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ ధనాన్ని అంతా ఈరోజు ప్రతిరోజు 40 కోట్ల రూపాయలు 40 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నది. ఎందుకు అప్పు చేస్తుంది కూడా ప్రజలకు చెప్పట్లేదు. ఈ రోజు మేము మా గురించి అప్పుల గురించి మాట్లాడితే ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో డబ్బులు అయ్యాయి, పెట్టుబడిగా పెట్టడం జరిగిందని 100 సార్లు చెప్తా ఉన్నాం. ఈ రోజు కాళేశ్వరం నీటి ప్రాజెక్టులు కావచ్చు, 3 పెద్ద నీటి ప్రాజెక్టులు, 1 కాదు 2 కాదు. ఇక్కడ కాళేశ్వరం కానీ, రంగారెడ్డి మహబూబ్ నగర్ రంగారెడ్డి ఎత్తిపోతల కానీ, అక్కడ మరి మన ఖమ్మం ఎత్తిపోతల కానీ, ఇవన్నీ అలాగే విద్యుత్ ప్రాజెక్టులు కానీ, అలాగే ఇండస్ట్రీ ప్రాజెక్టులు కానీ ఈరోజు బ్రహ్మాండంగా కేసీఆర్ పరిపాలనలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ ఉన్నదాన్ని నాశనం చేసి ఈ 2014 కంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ 1 యూపీఏ 2లో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి, అలాగే కొనిజేటి రోషయ్య, అలాగే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారుల పరిపాలన మళ్ళీ ఈ రోజు చూపిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు దావోస్ లో పోయి చంద్రబాబు గారితో ములాఖత్ అయిపోయి ఈ రోజు తెలంగాణ ప్రజలు చెరవట్టడానికి ఆయన చేస్తున్న ప్రయాస. ఈ రోజు ఇంకొకటండి, మంత్రులు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అవుతారా అండి? ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలి కదా. కనీసం రేవంత్ రెడ్డి గారికి ఈ మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు ఉన్న 12 మందిలో కాంగ్రెస్ మంత్రులు ఆయనకు విలువ ఇస్తా ఉన్నారా? ఆయనకు విలువ ఇవ్వరు, ఆయన మాట పట్టించుకోరు, ఆయన చెప్తే వినే పరిస్థితి ఈ రోజు లేకుండా పోయింది. కాబట్టే ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ అనేది, పరిపాలన అనేది గాడి తప్పింది. లా అండ్ ఆర్డర్ అసలే లేదు. ఈ రోజు ప్రజలు మరి వాళ్ళు అహోరాత్రులు కష్టపడి కనీసం ఏదన్నా సహాయం చేస్తారేమో, కష్టపడేమో ట్యాక్సులు కట్టాలి ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు. కానీ వాళ్లకు ఆసరాగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల అమలు లోటు వల్ల ఈ రోజు ప్రజలు తిరగబడ్డరు. రేపు వచ్చే కాలంలో ఈ రోజు మీరు గమనిస్తా ఉన్నారు, రేపు వచ్చే కాలంలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పబోతా ఉన్నారు. ఇంకోటి రెండవదండి, మంత్రులు ఈ రోజు డబ్బు లేదంటారు. మరి హెలికాప్టర్లకు డబ్బులు ఎడికెళ్ళి వస్తున్నాయండి? హెలికాప్టర్లకు ప్రతి మంత్రి హెలికాప్టర్లో పోతారా అండి? అంటే ప్రజాధనమా ఇది? ఏంది మీ ఇంటి పైసలా, మీ ఇంటి డబ్బులు అనుకున్నారా? ఏదో ముఖ్యమంత్రి గారికి ప్రోటోకాల్ ప్రకారంగా ఆయనకు అన్ని